జీవితంలో ఎదగాలంటే ఇలాంటి కర్మ డాడీ లేడు. అట్లా కాదు, నువ్వు ఏడుతావు బిడ్డ. అయ్యో డాడీ. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ బ్లాగ్స్. అసలు విషయం ఏంటంటే ఇలా షూట్ లేదు, శనివారం. ఇలా రత్నగిరిలో మా బిడ్డను, అయ్యో శంకర్ బిడ్డ, మా చిన్న బిడ్డ ఇలా కట్టమల్ల కాందాన్లో వైష్ణవి ఊరు రత్నగిరి కాడ ఇలా వాళ్ళ గుట్టకు జాతర జరుగుతుందట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరట. ఇవాళనే జరుగుతుందట అది. అయితే దానికి బయలుదేరిపోదామని మేమైతే ఆటో తీసినాం. ఇక మా తమ్ముడిని రమ్మన్న, మరి మా తమ్ముడు ఇంకెప్పుడు వస్తాడు ఏం కథ, ఎప్పుడు లేటే వాడు వెనక. తమ్ముడు రారా రారా అని నేను తీస్తూనే ఉన్నా, వాడు చూస్తూనే ఉన్నాడు అన్నట్టు. వాడు వచ్చిందంటే బయలుదేరిపోతాం. ఓయ్ ఇగో పోయినట్టు కాదు, రాంగా ఒక బొమ్మ కొనుకరా. ఇగో మన మనవానికి తెస్తాం. వాళ్ళ పిన్నేనా కొనియదు, ఆ బొమ్మలు కొనిస్తుంది వైష్ణవి. ఆమె కొడుకొని ఈయన కొడు కొనుకరా. ఆమెకి ఏమన్నా కొనిస్తా, ఈయనకు బొమ్మ కొనుక్కొని వస్తా, ఓకేనా? మర్చిపోకు మరి. బాయ్ తాత, జాతర పోయేస్తాం పిన్ని వాళ్ళ ఇంటికి. బాయ్ చెప్తా. అసలు మా తమ్ముడేడి అగో వస్తాడు. తమ్ముడు దా అవుతా. నీకు అంతే కోపం అవుతుంది కానీ షూట్లో లేట్ వేస్తావు. ఇలా మన చిన్న బిడ్డ గావరాల బిడ్డ వాళ్ళ ఊరికాడ జాతర అని పిలిచింది. ఇద్దరిని బయలుపోవాలా జల్ది పోవాలని ఉన్నదా లేదా నీకు? పోదాం మరి గీత చెప్పా నువ్వు రావుగా. అయితే ఎవరెవరు వస్తాను రే? మన ఇద్దరం ఆఫీస్ నుంచి ప్రశాంత్ను, రంజిత్, అనంత ముగ్గురు, 5 అవుతాను. స్వాగతం. ఓ సాత్ కొడుకు పుట్టిండు, వాళ్ళ అత్తగారింటి పోయిండు ఆయన నిన్ననే. తీసుకుపోయాను. ఆయన రాడు ఇక. వంశీ ఎడిటింగ్ ఉన్నది, అందరం పోతే మరి ఎడిటింగ్ ఎవరు చేస్తారు? సరే సరే. మరి వీళ్ళు ఎక్కడ ఎక్కుతారట? వీళ్ళు సావట్లు ఎక్కుతారు, అటే పోయి ఎక్కించుకొని పోదాం. లేట్ అవుతుంది. నువ్వు ఎక్కితే పోడే. మంచిగా ఉన్నాయి నువ్వు. చలో ఎక్కు. ఇగో ఇదేమో ఇది యుఎస్ది, అది లండన్ది. ఏంటి లండన్ యుఎస్ అంటారు? రత్నగిరి పోయి పెట్టి బండి మీద పోవని ఇవి, ఇక ఆటో అటే పోతుంది కదా. వెళ్ళిపోతాను. ఇవేంటి మీరు పట్టుకొచ్చి మన అప్పాలు. అచ్చా ఇప్పుడు అది యూఎస్ కాడరా? మన ఎంఆర్యా మర్విన్ రుచులే. ఇవి అప్పాలు, అవేమో ఇది ఎక్కడికి? అవేంటి పికిల్స్. లండన్ ఇది, అది లండన్ది, యుఎస్ది. అయితే లక్ష్మీ నరసింహస్వామి జాతర కానీ బయలుదేరిను. వాళ్ళ నుంచి అయితే ఆర్డర్ ఇస్తాను. దేవుంది సూపర్ పాయిగా వీడికి ఇంతనే. ఆ డెలివరీ కార్డు ఇచ్చిపోదాం అటే. మంచిగా పెట్టి మరి పెట్టు. మంచిగా పెట్టు. సూపర్ నడు. సెక్యూరిటీ ఉంటుంది మనది. ఎలా అవుతుంది? చలో. వలుసుకొని చూడండి మంచి అంటున్నా. నోట పెట్టుకుంది నాక మరి ఇప్పుడు ఎట్లా? మరి రత్నాకర్ చూపెట్టు. అదేంటి? అది ప్లాస్టిక్ బాటిల్తో చేసిన బస్ స్టాండ్. ప్లాస్టిక్ వాడుకున్నట్టయితే దాంతో అవసరం లేసుకున్నట్టయితే అది చేసిన సూపర్ యాక్సెప్ట్. మొత్తం మీద అయితే పార్సల్ ఆఫీస్ అయినా లేడట, బువ్వ పోయిండట. ఇక ఎక్కడ ఇవ్వాలంటే ఇలా శివరుద్ర ఎంటర్ప్రైజెస్ యూపీవీసీలో ఇచ్చిపో తీసుకుంటా అన్నాడు. ఆ నైట్ ఇచ్చిపోతాను ఇక తీర్థం. లేట్ అవుతుంది బా.
ఓకే వైష్ణవ్ చెప్తాను ఆర్డర్ తీసుకుందాం రండి రైట్ థ్యాంక్ యూ. కాదు నువ్వు ముఖాన్ని రాసుకుంటాను జూమ్ చేయరా ఈమెకి జూమ్ నీకు చూడు నువ్వు అన్న వచ్చింది అనంత్ గాడు అన్న మంచిగా అయింది కాదు అన్న మంచిగా అయిండు కేసముద్రం 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 జల్ది మా అత్తగారు ఇక్కడే అదే మీ చుట్టాలా అరే మీరు ఫ్రెండ్సా మన ఫ్యాన్స్ ఘోరం ఘోరం ఒకసారి ఇట్లా తెచ్చుడే కదా కొబ్బరికాయ ఒక ఉగురు బస్సుకి నేను అందుకే అమ్మా 50 అని చెప్పాలి తప్పేం కాదమ్మా పూజ చేసామని భయపడతారు కొంతమంది. నరసింహస్వామికి జై జై నరసింహస్వామికి జై ఇంకా దీనికి టాస్క్ ఏం దొరికేనా ఇది ఘోరం ఉన్నది మనో మందిరా నమో నమో నటరాజ ప్రభు ఒక చేసి దొబ్బు దొబ్బు ఇంకెంత దూరం మొదలు బిడ్డ దగ్గరికి వచ్చినా అక్కడికా పదివేల పాట వస్తలేదు నీ ఫోన్ పాడి ఆగరా అమ్మా ఇలాంటప్పుడే మరి గుర్తు తెచ్చుకోవాలి ఏంటిది పదండి ముందుకు పోదాం పై పైకి అబ్బో దక్కుదు పదం పాడుతూ పోదాం పై పైకి పదండి కోసుకొని వడ్డం మరి చచ్చిపోతాం నీ ఫోటోది తీయమ్మా తీ ఫోటోది ఇట్లా నా 5 నిమిషాలు పోతుంది రిలాక్స్ చేసారా మా ఆవిడ బాగా చూస్తుంది మీ వీడియోస్ అంతేనా చాలా చూస్తుంది ఎప్పటికీ చూస్తుంది మీది ఎక్కడ అది హుజరాబాద్ వాళ్ళు ఎవరనుకుంటున్నాం బాల నరసింహ స్వాములు సగం ఎక్కినాం ఇప్పటి వరకు ఇంకా సగం ఉన్నది అనంత్ ఏమైంది బాయ్ మన లానే అయిపోయింది సగం అయిపోయింది రాలేదు ఇష్టడు మన బాబాయ్ అడ్డం పడుతుండు
ఎక్కలేక ఇదాకైతే వచ్చినాం. ఇంకో పోవాలి, ఇంకో ఏడుంది పైకి. ఒక 1 అవర్ పడుతుంది పైకి. ఇక్కడ తెల్లగా ఓపిస్తుందా, అది గుడి. శంకరన్న స్వామి దర్శనం కోసం ఎంత దూరమైనా రావాల్సిందే కదా. జై లక్ష్మీ నరసింహ స్వామికి. ఇంత పైకి వచ్చినందుకు అయితే దేవుని దర్శనం చేసుకున్నాం. ఇంత ముందు కింద మస్తు అనిపిస్తుంది అసలు. చూపించినాం కానీ రత్తన అయితే గల పట్టకపో రద్దన పట్టకపోయి ఇరాక్ వచ్చినైతే ఇరుకుడా ఇచ్చి సందుబాటు వల్ల మస్తు సంతోషం అనిపిస్తుంది. మనసుకైతే మనస్ఫూర్తి అనిపిస్తుంది, అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి ఇంత దగ్గరకు వచ్చి ఆ దేవుని దర్శించుకుంటే చాలా ఆనందమే. అసలు యాక్చువల్గా చీకటి అయితే మనం ఎక్కలేము అసలు. మస్తు పైకి ఉన్నాం, మీకు అర్థమైంది. మస్తు పైకి మస్తు పైకి. ఇవి అక్కడ శంకరన్న వాడు కూర్చున్నాడు. శంకరన్న ఓకే బ్రో, ఇంకా పైకి ఉన్నదట. పైకి కూడా ఎక్కి చూపిస్తాం. కొంచెం పోతే ఇక ఫైనల్. ఉన్నా ఏడును ఏడును బ్రో, నీకు అసలు ఇళ్ళకెళ్ళి ఎవరు రమ్మన్నారు బ్రో? గడ దాకా ఇళ్ళకెళ్ళి ఎందుకు వచ్చినా ఆయనకి చెయ్యి వీడియో తర్వాత తీసుకో. ఆ బాటి పక్క పెట్టాయి. ఇట్లా వస్తుంది ఇట్లా. ఏమైంది? చాలా మంది భక్తులు వస్తారు. ఎక్కడ నుండి ఊర్లు వస్తారు? చుట్టుపక్కల గ్రామం అంటే ఖచ్చితంగా ఈడ దాకా ఎక్కుతారా పైకి? ఎక్కుతారు. ఇక్కడ అంటే ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అన్న? ఓన్లీ శ్రావణ మాసంలో లాస్ట్ వారం. ఈ పూర్వం ఈ చిన్నప్పటికి చెల్లి కూడా జాతర సాగుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అందా? ఇంకా నీ కూడా పోయేది తెలియదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఉన్నందుకు కారణం అంటే ఎవరన్నా ఉండమన్నారా లేకపోతే ఎట్లా? వంశపరంగా వస్తుంది. అంటే మీరు అయ్యాగర్లు అన్నట్టు. చూసుకుంటే ఎక్కండి సార్, చూసుకుంటే ఎక్కండి. చూసుకుంటే కాళ్ళు జారుతాయి. జాగ్రత్త ఎక్కండి సార్. అందుకే జీవితంలో ఎదగాలంటే ఇలాంటి ఎత్తులు వంపులు ఉంటాయి. వీటినే మన జీవితానికి అన్వయించుకోవాలి. ఎత్తు పల్లాలు ఇట్లా ఎక్కితేనే చివరికి ఉన్నత శిఖరానికి ఎక్కుతాం. ఆ శిఖరం సాధించాలంటే వంకరదారులు దొడ్డిదారులు ఉండవు, రాజమార్గం ఉంటుంది. రాజమార్గంలో ఇటువంటి అవస్థలు ఉంటాయి. అవస్థలన్నిటినీ ఓర్చుకొని ఎక్కిన వాడే శిఖరాన్ని అధిరోహిస్తాడు. విజయ శిఖరాలను అధిరోహిస్తుంది. దీన్ని జీవితానికి అన్వయించుకోవాలి ప్రతి యువతి యువకుడు. ఎస్, ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః. ఎస్, జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యూట్యూబ్ ఛానల్ సార్, మేము బ్లాగ్ చేస్తున్నాము. మీరు అందులో నో ప్రాబ్లం సార్. ఎవరయ్యా మీది? సొంతూరు ఎవరు? దేశపల్లి. నాదేవరు ఏంటో చెప్పు.
ఓకే సార్, నేను తెలుసుకుంటా సార్. మొత్తానికి అయితే దిగేసాం. మన వాళ్ళు అయితే నేను ఉన్నారు, అప్పుడే వచ్చారు. మనం ఆటో ఇంతకుముందు ఒక ఆలో పెట్టినాం, ఆనే కూర్చున్నారు మన వాళ్ళు. ఇంకా శంకరన్న రాలేదు, శంకరన్న కోసం చూద్దాం. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, వస్తుడు మెల్ల వస్తుడు. మేమైతే దిగిరాం, ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి పోయి కలుసుకుందాం. మన దగ్గరికి మాట్లాడదాం మళ్ళా. మొత్తం అయితే కొండ ఎక్కినాం, దిగినాం. ఇక మా బిడ్డలు ఇంటికి వస్తాను. ఇక మరి మా బిడ్డ ఏం చేసిందో ఇంకా చూడాలి. మా కోసం ఏం చేసి అగో వైష్ణవుల మమ్మీ అయితే అందరికి అయితే ఇస్తుంది. సూపర్. ఓకే అండి, మా ఎప్పుడు ఓకే, అది పెద్ద నాన్నలో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఓకే పోదా, ఇది వాళ్ళ బాగున్నారా మీరు? పెద్దనాన్న ఉన్నాడా? చూద్దాం పై చూద్దాం. ఇది పెద్దమ్మ వాళ్ళు ఇల్లు. ఇది పెద్దమ్మనా? అమ్మా నమస్తే. పెద్దబాప నమస్తేనే. సారంగపాన అన్న, మీ వైష్ణవి మా వీడియోస్లో చేస్తుంది. నీ పాత్ర నాది అందులో. పెదనాన్న జాతర మంచిగా ఉంటుంది, మీరు తప్పకుండా రావాలని 3 రోజుల నుంచి ఒకటే ఫోన్లు చేస్తే ఒకసారి పోయాను అర్థం, అసలు జాతర చూసేద్దాం మంచిగా ఉంటుంది కదా, దర్శనం చేసుకున్నట్టు ఉంటుందని వచ్చినాం. మొత్తం మీద వాస్తవానికి మా వైష్ణవి చేయబట్టి మాకు రత్నగిరి నరసింహస్వామి గుట్ట దర్శనం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అంటే పైకి ఎక్కిన మొత్తం శిఖరం కడిగి వచ్చినాం. అవి అన్న వస్తాడు, వైష్ణవి వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడు. రా హాయ్ బ్రో. అట్లా నీ పాత్ర అయినది. మొత్తం మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే సంపూర్ణంగా పూర్తయింది. ఒకసారి ఇల్లు కూడా చూసిపోదాం అనేది ఇటు వచ్చినాం. ఓకేనా బిడ్డ? రైట్. హౌస్ బిలాంగ్స్ టు వంగ వైష్ణవి అని కోన్తో రాసుకో. సో ఇది నా సామ్రాజ్యం. మా వాళ్ళు రారనుకున్నా కానీ నచ్చిల్లు, చాలా హ్యాపీగా ఉన్నది. వాళ్ళు కూడా మంచిగా దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు. మా డాడీ ఉన్నాడు ఇక్కడ, కానీ మా ఒరిజినల్ డాడీ ఇక్కడ లేడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఈ హ్యాపీ మూమెంట్లో మా డాడీ ఉంటుంటే అయిపోవని నేను అనుకుంటాను, బట్ అవ్వలేదు అది. నేను రీల్స్ చేస్తా అంటే కూడా చెయ్యి అని మస్తు ఎంకరేజ్ చేసేది. మా మమ్మీ చేయకున్నా కానీ మా డాడీ చేసేది. కానీ ఇప్పుడు నేను ఆడిషన్కి వచ్చిన మార్విన్ వీడియోలో చేస్తాను, కానీ మా డాడీ లేడు. అదొక్కటి రిగ్రెట్ తప్ప నాకేం లేదు. డాడీ లేకుంటే మేము లేమా బిడ్డ? మీ సొంత బిడ్డ లెక్క చూసుకుంటాం. అట్లా ఎడతావారు తల్లి? నేను అట్లానే అనుకుంటా. ఇప్పుడు మా డాడీ లేనందుకు మిమ్మల్ని నాకు ఇచ్చిండు కావచ్చు అని అనుకుంటా. గుడ్ గుడ్ గుడ్. నువ్వు బంగారు తల్లి కాదు బిడ్డ. మళ్ళీ లేడని అనద్దు. నాకు అన్నలు కూడా లేరు, వాడే లేడు వాడు. ఓకే ఓకే బిడ్డ, నువ్వు ఏడవద్దు బిడ్డ. ఓకే, నువ్వు వచ్చి నువ్వు సంబరపడాలి. డాడీ లేనది బాధే, కానీ నువ్వు ఎడితే మస్తు బాధ అనిపించింది. ఫర్ లాంగ్ నీతో మేము ఉంటాం. నువ్వే చిన్న ఇష్యూ వచ్చినా మాతో షేర్ చేసుకో. ఆ డాడీ ఇది కావాలి, డాడీ అది కావాలి, ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇలా పోదాం అనుకుంటున్నా, వీళ్ళు కాల్ చేస్తారు ఏంటిది, మమ్మల్ని మా సపోర్ట్ తీసుకో. నీకు ఎప్పటికి ఉంటాం మేము. ఓకే గుడ్. నవ్వు నవ్వు నవ్వు. వైష్ణవి అప్పుడు ఫోటోస్ చెవులు కొట్టిద్దాలు ఏడతాడు చూడు మా డాడీ మా మమ్మీ.
మా అక్కనే మా మామయ్య మా మేనమామ అక్క బావ ఇప్పుడు జాతరలు ఉండరు. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది బర్త్డేకి శ్రవంతి. ఇప్పుడు అంకిత లేదా, ఈ 3 ఆమెనే ఇచ్చింది 3 బర్త్డేలకి. నాలుగు గంటలు లేచేస్తారు, ఇక్కడ 6-7 దాకా ఉంటారు ఓవర్ టైం దబ్బన. ఇక్కడి నుంచి మళ్ళీ మేము హుజరాబాద్లో బస్ ఎక్కించిన తర్వాత మేము ఫ్రీ ఉంటాం. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేస్తే ఇంకా డబల్ ఫ్రీ ఉంటాం. అట్లా అంటే 9ంటికి ఉంటారు. మాకు నాన్న ఎట్లా అంటే మా మార్విన్ ఛానల్ అనేటువంటి వాళ్ళు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళని కుటుంబ సభ్యులు లెక్క మేము ట్రీట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా కానీ గర్ల్స్ అయినా పర్వాలేదు, బాయ్స్ అయినా పర్వాలేదు, ఎవరైనా కూడా మా ఫ్యామిలీ మెంబర్ అట్లా కేర్ టేకింగ్ చేస్తా ఉంటాం కూడా మేము. అవు ఇది ఇప్పుడు మీ మీద ఆ పుట్టకు దులుపుకొని అయిపోయింది పోయినటువంటి వాళ్ళకి కామ్ చిన్న పిల్లలు కూర్చున్నారు, ఒక్కొక్కరిని లేపి నువ్వేం స్టడీ చేస్తావు అని చెప్పిన. ఈమె విషయానికి వచ్చేసరికి నువ్వు ఏ క్లాస్ అని అడిగిన. ఆమె చూస్తే మరి అట్లే కనిపిస్తాయి కదా ప్రశాంత్. అసలు ఇంకో ముచ్చట తెలుసా, మాకు వేరే థాట్ వచ్చింది కానీ అది కూడా చేద్దాం. సాయి ఫంక్షన్ చూడు అప్పని తీసుకొచ్చుకున్నాయి మనం, మనకు ఆ ఫీల్ రాలే, అసలు ఆలోచన రాలే. కానీ ఆ స్టేజ్ నుంచి వచ్చినా కూడా మనకు కొన్ని ఎపిసోడ్ వస్తాయి అని స్వాగత్ ఒకసారి మా డైరెక్టర్ ఆయన గుర్తు చేసిండు. అయినా ఒకసారి హాస్టల్ పోకపోతే ఏమన్నది మీ మమ్మీ, కొట్టింది మమ్మీ కొట్టింది. రైట్ బిడ్డ, రైట్. మేము మీ ఫ్యామిలీ మెంబరు, ఏవైనా కూడా మాకు మేము ఉన్నాం బిడ్డ. నువ్వు ఏడుతున్నావు బిడ్డ. అయ్యో డాడీ అంటే నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ బిడ్డ, నీకు ఏమైనా ప్రాబ్లం మంచి అని చెప్పి మంచిగా పిలిచినావు, చెడుగా నీకు ప్రాబ్లం ఉన్న డాడీ అంటే మేము కంపల్సరీ షేర్ చేసుకుంటాం. ఇప్పుడు నిన్ను బ్రో అది ఇదని పిలవచ్చు, నిన్ను కూడా అల్లుడు రాని ఎందుకని తెలుసా, ఇట్లా మీరు ఇట్లా. ఎందుకంటే రిలేషన్షిప్ పెద్దది, మేము కోరుకునేది కూడా రిలేషన్షిప్ కోసం. మాకు నిజంగానే బిడ్డలు ఎక్కువ మా వైష్ణవి ఫస్ట్ ఇంటికి రాగానే వైష్ణవి పెద్ద మేము చిత్రం కూరగాయలు పోయి టక్కున కూరగాయలు టైటా కొడుతుంది. మమ్మీ ఏంటిది బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పిండు. మమ్మీకి చెప్పిన, డాడీ ఫోన్ చేసిందంటే పిచ్చా కలగంటానవా అంటారు వాళ్ళు. నేను ఫోన్ చేసిన, డాడీ ఫోన్ చేసిందండి. కరీంనగర్ పోతున్నాం, కరీంనగర్ మోతవారు 9:30 తర్వాత చేసిన వయసు హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ పప్పు అన్నది. నేను పోతుంటే మాకు గుర్తొచ్చింది, ఆటోలో పోతున్నా కార్లో పోతుంటే గుర్తొచ్చింది. నేను ఎంబటే ఫోటో పిక్ తీసుకొని స్టేటస్ పెట్టుకొని హాయ్ బర్త్డే వీడియో అని చెప్పిన. ఏడవద్దు ఇంకో మళ్ళీ మమ్మీ అనుష నువ్వు ఇప్పుడు మనకి ఇట్లా ఏడవద్దు, ఈ టైం నీకు 12 బిడ్డ పుట్టాలి, హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని పిలవాలి, మేము వస్తాం. ఓకే అల్లుడు కంపల్సరీ నీకు త్వరలో మీకు మీ జయగిరిలో కలుస్తాం అందరం. ఓకే రైట్ డాడీ. వదినే పిల్లలు నేర్పియకు, ఏం కాదు, నేనున్నా అని చెప్పు, నేనున్నా ధైర్యం, నేనున్నా బిడ్డ మీకేం కాదని ధైర్యం ఇవ్వు. నిజంగా నెంబర్ ఆఫ్ పిల్లలు ఇంకా ఎప్పుడు సపోర్ట్ బాగుంటుంది. బిడ్డ ఏం కాదు, ఎప్పుడు ఒకటి మనం ఇట్లున్నాం. ఓకే ఎనీహౌ బాయ్. రైట్ బిడ్డ.